మనం ధ్యానం చేయబోయే అంశం నీతిగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి. బీ రైచియస్, బీ రైచియస్. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళి ఆ యూదారాజుతో చెప్పు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఈ విధంగా చెప్పు. ఏమని చెప్పంటున్నాడు? ఈ యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇది ఉట్టి మాట కాదు, ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ, సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఞ. ఏంటది? మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి. మీరు నీతిని అనుసరించి నడుచుకోవాలి. మీరు నీతిగా ఉండాలి. బీ రైచియస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ భక్తి జీవితంలో నీతి అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఈ లోకంలో అనేక మతాలు, అనేక సాంప్రదాయాలు, అనేక బోధలు ఉన్నప్పటికీ ఆ బోధల్లో లేనటువంటిది యేసు క్రీస్తులో, పవిత్ర బైబిల్లో తెలియజేయబడినటువంటి మాట ఏంటంటే నీతిని అనుసరించి నడుచుకొనుడి. దేవుని బిడ్డలు నీతిగా ఉండాలి. బీ రైచియస్. ఈ లోకం అవినీతితో నిండిపోయింది. అవినీతి లేనటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందా? ఒకసారి చూడండి. ఈనాడు కుటుంబాల్లో అవినీతి పెచ్చుమీరిపోతుంది, సమాజంలో అవినీతి పెచ్చుమీరిపోతుంది, ప్రభుత్వాల్లో అవినీతి పెచ్చుమీరిపోతుంది, ఉద్యోగాల్లో అవినీతి పెచ్చుమీరిపోతుంది, పార్టీలలో అవినీతి పెచ్చుమీరిపోతుంది. ఇది ఎక్కడికి వచ్చేసిందంటే సంఘాలలోకి వచ్చేసింది. ఈ అవినీతి అనేది దేవుని మందిరాల్లో కూడా చొచ్చుకొని వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, నీతిగా ఉండండి. బీ రైచియస్. ఇది ముద్దు ముద్దుగా చెప్పిన మాట కాదు, కొసరి కొసరి చెప్పిన మాట కాదు. ఇది దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క ఆజ్ఞ. మీరు నీతిని అనుసరించి నడుచుకొనుడి అంటే నీతిగా ఉండండి. ఎందుకు నీతిగా ఉండాలి అంటే కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 11వ కీర్తన 7వ వచనం చూడండి. యెహోవా అంటే మనం సేవించున్న దేవుడు, ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎవరు? నీతిమంతుడు. యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించువాడు. ఎంత చక్కని మాట అండి. ఈ మాటను మీరు ఎప్పుడు మర్చిపోకండి, ఎవరు కూడా మర్చిపోకూడదు ఈ మాట. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. నీతిని ప్రేమించువాడు కనుక ఆయన్ను నమ్మినటువంటి మనం, ఆయన్ను సేవించున్నటువంటి మనం నీతిగా జీవించాలి. నీతి, నీతిమంతుడు అనే మాటలు బైబిల్లో, ఈ పరిశుద్ధ గ్రంథంలో 549 సార్లు వ్రాయబడి. రైచియస్ అనే మాట, నీతి, నీతిమంతుడు అనే మాట బైబిల్లో 549 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు ఉన్నది మాట? 549 సార్లు బైబిల్లో నీతిని గురించి వ్రాయబడి ఉన్నదంటే ఆ నీతి యొక్క ప్రాముఖ్యత ఎంతుందో మనం గ్రహించాలి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు నీతి అనే దాని గురించి 3 విషయాలు చెప్పాలి. మొదటిది మానవ నీతి, రెండవది సైతాను నీతి, మూడవది దేవుని నీతి. ఈ 3 రకాల నీతిల గురించి మనం తెలుసుకోవాలి. మానవ నీతి ఏంటంటే, ప్రేమించిన వారిని ప్రేమించడం. ఏంటి మానవ నీతి? ఏంటి? ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమించడం. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే, మనల్ని ఎవరు ప్రేమిస్తారో వారిని మనం ప్రేమిస్తుంటాం, మనల్ని ఎవరు ద్వేషిస్తారో వారిని మనం ద్వేషిస్తూ ఉంటాం, ఎవరు మనల్ని కొడతారో వాళ్ళని మనం కొట్టడానికి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఇది మానవుల యొక్క నీతి. దీన్ని మానవ నీతి అంటారు. ఇది కొంతవరకు పర్లేదు, ప్రేమించిన వాళ్ళను ప్రేమించడం. సైతాను నీతి ఉంది చూచారా? ఎవరైతే ప్రేమిస్తారో వారిని ద్వేషించడం సైతాను నీతి. ప్రేమించిన వారికి కీడు చేయడం, మేలు చేసిన వారికి కీడు చేయడం, ఇది సైతాను యొక్క నీతి. ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఈ లోకంలో చాలామంది నమ్మిన వారిని మోసం చేస్తూ ఉంటారు, ప్రేమించిన వారికే ద్రోహం చేస్తూ ఉంటారు, నమ్మించి మోసం చేశారని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది సైతాను నీతి. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే, నిన్ను ప్రేమిస్తే వారికి ద్రోహం చేయొద్దు. ఎవరైనా నిన్ను నమ్మితే వారిని మోసం చేయొద్దు. అది సైతాను నీతి. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ నూతన సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతాను నీతిని అనుసరించి నడుచుకోకూడదు. దేవుని నీతి, దేవుని నీతిని ఏమంటే శత్రువులను ప్రేమించడం, ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు, అది మానవ నీతి. దేవుని నీతి ఏంటంటే నీకు ద్రోహము చేసిన వారిని, నీకు కష్టము కలుగజేసిన వారిని, నిన్ను అవమానించిన వారిని ప్రేమించడం. ఇది దేవుని నీతి. ఈ నూతన సంవత్సరంలో మనం అంతా కూడా సైతాను నీతిని అనుసరించకూడదు. మానవ నీతి కొంతవరకు పర్లేదు, కానీ దేవుని నీతి చాలా ప్రయోజనకరమైనది. యేసు ప్రభు అంటే నేను ఎందుకు ఎక్కువ ఇష్టపడతానంటే, ఆయన సారాంశం, బోధల సారాంశం నన్ను ప్రభావితం చేసింది. ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో వారిని దీవించు, ఎవరైతే నిన్ను అద్వేషిస్తారో వారిని దీవించు, నీ శత్రువులను ప్రేమించు. ఎవరు చెప్పలేదు ఇలాంటి మాటలు, ప్రభు తప్ప, బైబిల్లో తప్ప ఇలాంటి మంచి మాటలు ఇంకెక్కడ ఉండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనము నీతిని అనుసరించి నడుచుకోవాలి. బీ రైచియస్. ఈ నూతన సంవత్సరం, రాబో కాలం మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, పరలోక భూలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మనం నింపబడాలి అంటే నీతిగా ఉండాలి.